ఓకే. अमर है अमर है अमर है अमर है जोहार मुनीर सर की, जोहार मुनीर सर की। పార్టీ కుటుంబ సభ్యులకు ఒక చిన్న విన్నపము. మన సార్ చెప్పిన విధంగా ప్రతి రేషన్ షాప్ ముందర ఒక నీడు వేయాలి. మన డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారు, కడా చైర్మన్ గారు కూడా ఆయన కూడా వినియోగిస్తాము. ఆయన కూడా ఈ యొక్క రేషన్ షాప్ దగ్గర వేయాలని చెప్పి శాసనమండలిలో కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఒక నీడు వేసిన పట్టిన తర్వాత రేషన్ డీలర్లు చారు వేస్తే చూడండి, లేకపోతే బెంచ్లు వేస్తున్నాము. ఏదైతే బెంచ్లు వేసామో ప్రతి రేషన్ షాప్ దగ్గర 2 బెంచ్లు ఏర్పాటు చేస్తాము. దానికి మన యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు గారు, బూత్ ఇన్ఛార్జ్లు మీరందరూ కూడా మీరు ఇచ్చేస్తే మనం 2 బెంచ్లు ప్రతి రేషన్ షాప్ దగ్గర 2 బెంచ్లు వేపిస్తామని చెప్పి బెంచ్ ఇస్తామని చెప్పి డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారితో పిఎస్ఎం సార్తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాం. బట్టపల్లికి కూడా పోవాలా దయచేసి. కుప్పం ప్రియతమ నాయకుడు, కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు పునః ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మురత్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, కుప్పం మున్సిపల్ చైర్మన్ మన సెల్వరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా క్లస్టర్, యూనిట్, బూత్ ఇక్కడ కొత్తపేటకు సంబంధించిన అన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం రేషన్ షాపు ప్రతి ఒక్క పేదవాడికి ఇంటికాడికే తీసుకెళ్లి ఇస్తామని చెప్పి ఒక వెహికల్ తెచ్చి నడి రోడ్లు ఆపి ప్రజలకి అందుబాటులో లేకుండా నడి రోడ్లు ఆపి బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది. చాలా మంది మా బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు ఈ వ్యవస్థ నడి రోడ్లు నిలిపెట్టి ఎప్పటికొస్తే అప్పుడు వచ్చి బియ్యం వేస్తున్నారు, మాకు ఇది అందుబాటులో లేదని చెప్పి చాలా మంది మాకు తెలియజేస్తే మేము వెంటనే మా ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాము. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము రేషన్ షాపులన్నీ వేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి రేషన్ షాపులను బియ్యం అక్కడికే అందరికీ కూడా సరుకులు అందించే విధంగా చేస్తూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు షాప్ ఓపెన్లో ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 65 సంవత్సరాలు ఎవరైతే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటికాడికే సరుకులు తీసుకుపోయి ఇవ్వడం, వికలాంగులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఇంటికాడికి సరుకులు తీసుకుపోయి ఇవ్వడం చెప్తూ, ప్రతిరోజు కూడా ఎవరైతే పేదవాళ్ళు పనులు చేసుకుని కూలీనాలు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చినా రాత్రి 8 గంటల వరకు కూడా రేషన్ షాపు సరుకులు అందుబాటులో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.